హోటళ్ళు, రెస్టారెంట్లలో కంపు కొడుతున్న కిచెన్లు, కుళ్ళిన కూరగాయలు, ఆహార పదార్థాలు, బొద్దింకలు, అధ్వానంగా రామేశ్వరం కేఫ్, బాహుబలి కిచెన్లు, గ్రేటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలతో వెలుగులోకి. బిగ్ బాస్కెట్ వేర్ హౌస్లోనూ అదే పరిస్థితి. ఓనర్లకు నోటీసులు ఇచ్చి హెచ్చరించినటువంటి అధికారులట. హెచ్చరించుడు గానే కాదు, ఖచ్చితంగా ఏవైతే హోటళ్ళు, రెస్టారెంట్లు ఉన్నాయో వాటన్నిటిని కొన్ని రోజులు సీజ్ చేసి పడేయాలి. నోటీసులు ఇవ్వాలి, సీజ్ చేసి పడేయాలి, కేసులు బుక్ చేయాలి బాజాప్తా. చూసినరా ఒకసారి ప్రధానంగా హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా దీన్ని గుర్తించాలా. మొత్తం బొద్దింకలేనట. పెద్ద పెద్ద బాహుబలి పేర్లు పెట్టుకొని ఇష్టానుసారంగా ఏడిదది మన బిగ్ బాస్కెట్ అట. బిగ్ బాస్కెట్ వేర్ హౌస్ లో కూడా అదే పరిస్థితి. అంటే పెద్ద పెద్ద ప్రముఖ పేరుగాంచినటువంటి రెస్టారెంట్లు, తర్వాత హోటళ్లలో ఇదే పరిస్థితి. ఇక ఆ కిచెన్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, వాడు ఎప్పటిది తెచ్చిందో తెలియదు. మొత్తం స్టాకులు, పెరుగు బకెట్లు స్టాకులు, వాడు తీసుకొచ్చినటువంటి బియ్యం స్టాకులు, వాడు తీసుకొచ్చిన కూరగాయలు ఎప్పటియో. కిచెన్ కూడా వారం రోజుల సంది కిచెన్లు ఫ్రిడ్జ్లలో ఉంటా ఉన్నాయి. మనకు మాత్రానికి ముందు పెట్టి ప్రశాంతంగా మొత్తం షో ఫుటేజ్ పెట్టేయడం, వందలకు వందల బిల్లులు, వేలకు వేలు బిల్లులు వసూలు చేస్తూ ఉంటే పోతున్నాం, తింటున్నాం, వస్తున్నాం. కానీ మరి దాని గురించి ఏం ఆలోచన చేస్తలేం, ఏం ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఒకసారి దాంట్లో ఉన్నది 4వ పేజీలో ఒకసారి వార్త కూడా ఉన్నది, చూడాలి. ఇది ప్రజలకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి మనం క్లుప్తంగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకసారి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏడాడికి పోయినరు, ఏడేడ తనిఖీలు చేసిర్రు ఏంటిదనేది ఇక ఒకసారి చూద్దాం. ఇగో చూడండి, రామేశ్వరం కేఫ్లో ఎక్స్పైరీ అయినటువంటి పాల ప్యాకెట్లు, బాహుబలి కిచెన్లో అపరిశుభ్రంగా ఉన్నటువంటి కిచెన్ డైరెక్ట్గా మనకు కనపడతా ఉన్నది. మాదాపూర్లో రామేశ్వరం కేఫ్లో గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎక్స్పైరీ డేట్ దాటిన 100 కిలోల మినపప్పు బస్తాలను గుర్తించారట. 100 కిలోల మినపప్పు బస్తాలంటే వాడు ఇంకా ఎన్ని రోజులు వాడుతారో చూడండి, ఒకసారి. ఎందుకు రావు ఇక హార్ట్ స్ట్రోక్లు, ఎందుకు రావు, లేకపోతే కాళ్ళ నొప్పులు ఎందుకు రావు, అంతా ఎందుకు? లక్షలు తీసుకుపోవాలి, ఏడేమో వేలకు వేలు పెట్టి తినాలి, లక్షలు తీసుకుపోయి హాస్పిటల్లో పైసలు పెట్టాలి, అనారోగ్య పాలు కావాలి. ఇగో ఇది ప్రస్తుతం జరుగుతూ ఉన్నది. మన తెలంగాణ రాష్ట్రంలో మిగతా జిల్లాలు లేకపోతే గ్రామాలన్నీ కూడా చక్కగా ఉన్నాయి, కానీ ప్రధానంగా హైదరాబాద్ పట్టణంలో ఎక్కువ అలవాటు పడ్డాం మనం. ఇక ఎక్కువగా హోటల్ ఫుడ్కి, రెస్టారెంట్ ఫుడ్లకి ఎక్కువగా అలవాటు పడ్డాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు రెస్టారెంట్లు, పబ్బులు, బార్లపై దాడులు నిర్వహించిన అధికారులు గురు శుక్రవారాల్లో కూడా తనిఖీలు చేపట్టారు. మాదాపూర్లోని రామేశ్వరం కేఫ్, కొండాపూర్లోని బిగ్ బాస్కెట్ వేర్ హౌస్, బాహుబలి కిచెన్, బంజారా హిల్స్ లోని లెబనల్ ఫైన్ బేకింగ్, బాస్కిన్ రాబిన్స్, సోమాజేగూడలోని కృతుంగా, ఉప్పల్లోని మాస్టర్ చెఫ్ రెస్టారెంట్లు పరిశీలించారు. ఎక్స్పైరీ అయిన చాక్లెట్లు, పాలు, పెరుగు, కుళ్ళిన ఆహార పదార్థాలు, కూరగాయలను గుర్తించారు. బొద్దింకలు తిరుగుతున్న అపరిశుభ్ర కిచెన్లు చూసి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పలు రెస్టారెంట్లపై అధికారులు కేసులు రిజిస్టర్ చేసిరట. ఇట్లా చెప్పాలి, ఇదే మనం చెప్తా ఉన్నాం. మనం 3-4 రోజుల సంది ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉంటే బాజాప్తా పేర్లు బయట పెట్టుండి, హోటళ్ల పేర్లు బయట పెట్టుండి, ఏ ఏరియాను బయట పెడితే కానీ ఆ ఏరియాకు పోయేటోళ్ళు లేకపోతే ఆడికి పోయి తినేటోళ్ళు జాగ్రత్తలు పడతారని చెప్పి మనం కోరిన ప్రకారం మరిగా ఈడ పేర్లు మొత్తం చాలా బయటకు వచ్చేసినాయి. ఆల్మోస్ట్ ఆల్ పెద్ద పెద్ద హోటళ్ళు, రెస్టారెంట్లు అన్నీ కూడా మరిగా బయటకు వచ్చినాయి. కాబట్టి మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, ప్రధానంగా హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఇక ఇంటి ఫుడ్ ఉండదు. ఇక పొద్దుగాల, మధ్యాహ్నం, రాత్రి 3 పూటలు కూడా బయట ఫుడ్ తినేటోళ్ళకి కూడా ఇక మరి మనం ఇది చెప్తా ఉన్నాం. బిగ్ బాస్కెట్ వేర్ హౌస్ లో కాలం చెల్లినటువంటి మసాలాలు ఇక ఏది పడితే అదే ఇష్టానుసారంగా హోటల్, రెస్టారెంట్ వాళ్ళు ఇక కోట్ల వ్యాపారాలు చేసుకుంటా, కోట్ల దందాలు చేసుకుంటా, ప్రజలందరి సొమ్మును కాజేసుకుంటా ఇట్లా తిరిగేటటువంటి పరిస్థితి. ఏం తెలుస్తుంది? వాడు వేడి చేస్తాడు, అందులో ఏదో జల్లుతాడు, ఇంకేం వాసన వస్తుంది. వీడు మంచిగా జల్లిండు, అది జల్లిండు, ఇది జల్లిండు అని చెప్పి ఇక దాన్నే మనం తింటా ఉంటాం. తీరా ఏమైతా ఉన్నది, ఇగో మొత్తం కూడా
ఫుడ్ సేఫ్టీ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులతో పాటు వీళ్ళంతా కలిసి రోజు కొన్ని హోటళ్లు దేస్తా ఉన్నట్టే ఎప్పటికప్పుడే ఇప్పటికప్పుడే నిర్లక్ష్యంగా మరి ఈ హోటళ్ళు తర్వాత ఈ రెస్టారెంట్ల అందరి మీద కూడా ఖచ్చితంగా కేసులు బుక్ చేయాలి. ఇంకా పేర్లు బయట పెట్టాలి. దీని పట్ల ప్రజలకి కూడా అవగాహన కల్పించేటటువంటి ప్రక్రియ తీసుకురావాలి. అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. అవసరమైతే ప్రభుత్వాలు ఆడొక రోజు మీటింగు ఈ హోటళ్ళల్లో రెస్టారెంట్లల్లో ఇగో పద్ధతి ఇట్లున్నది, పరిస్థితి ఇట్లున్నది. ఎక్కువ శాతం మీరు ఇంటి ఫుడ్నే మరి దాన్నే ఎక్కువ తినడానికి మీరు టైంని కల్పించుకోండి అని చెప్పేటటువంటిది ఎప్పుడైతే చేస్తారో తద్వారాగా ఏమవుతుందనంటే ఆరోగ్య సమస్యలు నిలకడగా ఉంటాయి. లేకపోతే అంత ఆగమాగమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం చూడాలి. మొత్తం హోటల్ రెస్టారెంట్లకు పోయి ఎప్పటికప్పుడు తినేటోళ్ళంతా కూడా మరి దీన్ని గమనించాలని చెప్పి కూడా మనకి ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక వార్త కనబడతా ఉన్నది.